వాళ్ళకి ఇంట్లోనే ఆలు హ్యాపీగా ఎలా ఆలోచిస్తున్నారా? నేనైతే మా అమ్మాయికి ఎలా అయితే రాయడం నేర్పించానో అది నేను చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు యూజ్ అవ్వచ్చు. చూడండి. ఆ రాసేటప్పుడు ఇలా లోపల నుంచి బయటకు వచ్చి కిందకెళ్ళి ఇలా పైకి వెళ్ళి కొంచెం పంపించి ఇలా అడ్డం గీత తీస్తే ఆ ఇలా చుట్టూ రాపించండి. ఇలా పైనుంచి కిందకెళ్ళి కొంచెం పంపించి అడ్డంగా గీత తీస్తే ఆ అంటే అమ్మ. ఇలాగే లోపల నుంచి పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇలా ఇటు వచ్చేసరికి ఇటు పంపించాం. ఇప్పుడు ఇటు పంపించి ఇటు లోపల తీసుకొస్తే అంటే ఆవు. ఇలా మనం ముందే చెప్తే ఏ పదానికి ఆ పదం వాళ్ళకి అవి రాసేటప్పుడు అవి గుర్తొస్తాయి అన్నమాట. అంటే అమ్మ, అంటే ఆవు అలా. ఇప్పుడు వాళ్ళు రాసేటప్పుడు కూడా అవి అనుకుంటూ రాస్తారండి. ఇక్కడ స్టార్ట్ చేసి పైకి వెళ్ళి కిందకు వచ్చి మరి కిందకి వెళ్ళకుండా సేమ్ ఈక్వల్ కానీ మళ్ళీ పైకి వెళ్ళి ఈసారి బాగా కిందకు అట్లా వచ్చి వంపుగా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వస్తే ఈ అంటే ఎల్లు. ఎలా రాయాలి? సున్నా చూద్దాం ఫస్ట్. సున్నా చుట్టి ఇక్కడ ఇలా తల కట్టిస్తాం. తల కట్టంటే ఇలా వేయాలి. లోపల నుంచి ఒక గీత బయట గీసి ఆ గీతని ఫస్ట్ కిందకి వంచాలి. ఇలా కలిపాం. కొంచెం దూరం వచ్చి ఇలా కలిపి ఈసారి ఏం చేస్తున్నాం, మళ్ళీ పైకి వెళ్తాం. దాన్ని ఇట్లా మళ్ళీ తీసుకొచ్చి జీరో లాగైనా పెట్టచ్చు. అది ఈ అంటే ఈగా. ఇలా స్టార్ట్ చేసి కిందకు రావాలి. కిందకు వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా కొంచెం లోపలికి ఇట్లా అని లోపల ఇట్లా స్లీవింగ్ లైన్ చేసి పైన 1 మనకు వాళ్ళకి అర్థమైంది కదా అందుకని 1 పెడితే చిన్నది 1 పెడితే ఊ అంటే ఉడత. సేమ్ అలాగే రాసి ఈసారి బయటికి లాగి ఎలా అయితే రాసామో అలాగే రాస్తే ఊ రు. పైనుంచి ఇలా కిందకు వచ్చి లోపలికి వెళ్ళి పైకి ఎత్తకూడదు. ఎత్తే రెండు భాగాలుగా వస్తుంది. మళ్ళీ ఇలా పైకి వెళ్తే నానికి ఇక్కడ కింద నుంచి మళ్ళీ సేమ్ ఇలా అయితే ఇచ్చాము. అలాగే 2 సార్లు ఇస్తే రు. రు అంటే ఋషి, ఊ అంటే ఊయల, రు అంటే ఋషి. సేమ్ ఇందాక ఎలా అయితే రాసామారు అలాగే రాసి ఇక్కడ ఏం చేస్తాం, స్లీపింగ్ అని ఇక్కడ నుంచి ఇలాగే లోపలికి ఇట్లా పంపిస్తే రూ. ఏ చిన్న సున్నా చుట్టి ఇక్కడ నుంచి పైకంటే ఏ సేమ్ ఏ రాసి పైన ఇలా టోపీ పెడితే ఏ అంటే ఎలుక, ఏ అంటే ఏనుగు. ఇందాక రూ ఎలా అయితే రాసామో అలా కొంచెం కిందకి వెళ్ళి ఇలా ఎత్తకుండా బలపం ఎత్తకుండా ఇట్లా కలిపి ఇట్లా రాస్తే ఓ అంటే ఉంటా. సేమ్ ఓ రాసి పైన 1 పెడితే ఓ అంటే ఓడా. అవి ఇలా రాస్తాం. ఓ రాసి పైన ఇలా కొంచెం పంపించి లాగి ఇట్లా లోపలికంటే అవు అంటే ఔషధం. అమ్మంటే ఆకి ఆ రాసి పక్కన సున్నా పెడితే తర్వాత మళ్ళీ ఆ రాసి పైన ఒక సున్నా కింద ఒక సున్నా. ఆహా అంటే అంతఃపురం. ఇలా చెప్తూ రాయండి, రాపించండి. ఖచ్చితంగా రాయడం అనేది వాళ్ళకి రోజు డే బై డే ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ రాస్తూ ఈజీగా రాసేస్తారు.